సార్ సబ్సిడీ పెంచంగానే వాళ్ళ కడుపు నిండదు సార్. ఇవాళ గ్రౌండ్ కాలేదని మా ప్రశ్న. 14, 15, 15, 16 ఎందుకు పెంచలేదు? నువ్వు పేపర్ మీద సబ్సిడీ పెంచినావు, మీ కాలంలో ఇంత ఖర్చు పెట్టినావు. అప్పుడు బడ్జెట్ అంటే కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ బడ్జెటే 1,20,000 కోట్లు అయితే ఇవాళ మన తెలంగాణ బడ్జెటే 1,20,000 కోట్లు. లాస్ట్ ఇయర్ మీరు దయచేసి మీరు సభను తప్పుదోవ పట్టియొద్దని, ప్రజల్ని తప్పుదోవ పట్టియొద్దని మీరు చేసేది. మీరు 14, 15, 16 గ్రౌండ్ కాలే. ఈ సంవత్సరం యాక్షన్ ప్లాన్ తయారు చేసి వాళ్ళందరూ కూడా క్యారీ ఫార్వర్డ్ యాడ్ చేస్తారా? రెండవసారి అధ్యక్ష, మీరేదో బ్రహ్మాండంగా చేస్తారని మీ మీద అందరు నమ్మకంతో మీకు ఓటేసి గెలిపించారు. అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయంటారు తప్ప సార్ మీరు గ్రౌండ్ కాలేదని చెప్తున్నాం. ఇలా ఒక్కొక్క యువకుడు 10, 20, 30 వేలు ఖర్చు పెట్టి బ్యాంకుల చుట్టూ, ఆఫీసుల చుట్టూ, మా చుట్టూ, మీ చుట్టూ తిరుగుతున్నారు. మీరు మానవత్వంతో ఆలోచించి దీన్ని మీరేం చేసినాం మేమేం చేసినాం కాదు. దీన్ని ఇవాళ మీరు బడ్జెట్లో పెట్టిన దాంట్లో 2900 పెట్టి 726 కోట్లు ఖర్చు పెట్టిండు, 25%. ఇవన్నీ అందుకనే మీరు ఎప్పుడు కూడా ఈటల రాజేందర్ గారు గౌరవ మంత్రి గారు చాలా మంచివారు అనుకున్నా కానీ ఇలా వారి మాటలు చూస్తే కొద్దిగా నాకు కూడా బాధ అనిపిస్తుంది సార్. మా జిల్లా అల్లుడు కానీ ఇంత అబద్ధాలు ఆడతాను, సారీ సార్ అట్లా అనకూడదు, కానీ అట్లా అనకూడదు రాజేందర్ గారు. కానీ ఈరోజు మీరు బ్రహ్మాండంగా చేస్తారు, డిఫరెంట్గా చేస్తారు. చిన్న రాష్ట్రం, బ్యాంకుల మానిటరింగ్ బాగుంటుంది అని మేము కూడా ఆశపడ్డాం సార్. అందుకనే గౌరవ మంత్రి గారిని మీ ద్వారా కోరేది ఏంటంటే, మీ ఉపసంఘం గౌరవ సీనియర్ సభ్యులు ఉన్నారు, అందరు పెద్దవాళ్ళు, ఈ 16, 17 సంవత్సరాన్ని కూడా ఆ మిగిలిపోయేది చేసి ఇంకా మనకు 2 మాసాల సమయం ఉన్నది. ఈ అసెంబ్లీ సెషన్ తర్వాత వెంటనే మీరు దాని మీద నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి సార్.